మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమెజాన్లో దొరికి కొన్ని కొత్త వస్తువులను అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉంటాయి. మనకి చూడడానికి చిన్న చిన్న వస్తువులే కానీ ఇలాంటివి కొని పెట్టుకుంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి పని కూడా తగ్గుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో చూపించే వస్తువుల్ని చాలా యూస్ఫుల్ అనేది నేను మీకు చెప్తున్నాను కదా. సో యూస్ఫుల్ నేను చెప్పడం కాదు, కొంటే మీకు కూడా అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి, మనము ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదా, కిచెన్లో సింక్లో ఇలాంటి చిన్న బౌల్ కనుక పెట్టేసామనుకోండి, మనం ఫుడ్ ఏదైనా మిగిలిపోయినప్పుడు డైరెక్ట్ సింక్లో వేసినప్పుడు ఇందులోకి అయితే వెళ్ళిపోతుంది. నార్మల్గా మనకి సింక్కి ఒక కప్ అయితే ఇస్తారు, కానీ అది ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిపోయి అది తర్వాత మళ్ళీ పని చేయకుండా అయితే ఉంటుంది. కానీ సపరేట్గా ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చూడండి, మనకి ఓల్డ్ మోడల్ అయితే ఇలా అయితే వస్తుంది, హోల్స్ ఉంటాయి. సో దాంతో అయితే ఇరిటేషన్ వస్తుంది. అలా కాకుండా ఇది బటన్ సిస్టమ్ ఉన్న బౌల్ ఒకటి అయితే దొరుకుతుంది. సో ఇలా సింక్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఫుడ్ ఏదైనా వేసినప్పుడు కానీ వాటర్ పోసినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ మనము ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే లోపల ఇంకా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ బటన్తో మనం తీసేసుకొని ఫుడ్ అనేది డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేయొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మనం కిచెన్ నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మెషిన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఏంటంటే ఇది మనము యాపిల్స్ అనేవి ఉంటాయి కదా, యాపిల్సే కాకుండా పైన తొక్క తీసి తినే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా తొక్క తీయడానికి అయితే ఇలాంటి మిషన్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. చూడండి, మనము ఎలాంటి కరెంటు వాడకుండానే హ్యాండ్తో జస్ట్ మనము ఫ్రూట్ అనేది ముందు సైడ్ పెట్టేసుకొని వెనక నుంచి హ్యాండ్తో ఇలా మనం రౌండ్ అనేసామనుకోండి, మనకి ఈ పిల్లర్కి అనేది ఒక చిన్న బ్లేడ్ అయితే ఉంటుంది. దాంతో ఈజీగా మనకి ఫ్రూట్ అనేది పైన ఉన్న పొట్టు అనేది అయితే వెళ్ళిపోతుంది. మనకి గ్రీన్ యాపిల్ కానీ ఇంకా ఆరెంజ్ యాపిల్ కానీ ఏదైనా కానీ మనం ఇలా తీసేసుకోవచ్చు. టమాటో కూడా తీసుకోవచ్చు, పొటాటో కూడా మనం తొక్క అయితే పైన అయితే తీసేసుకోవచ్చు. దోసకాయని కూడా తీయవచ్చు. అండ్ ఇలా తీసిన తర్వాత మనము యాపిల్ కానీ ఏదైనా కట్ చేసుకొని తింటే మనకైతే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మనం నైఫ్తో కనుక పైన ఉన్న యాపిల్ తొక్క తీస్తే చాలా ఎక్కువ పోతుంది, దీంతో అయితే పోదు. ఇంకా బాటిల్ క్యాప్స్ ఓపెనర్, చాలా వరకు క్యాప్స్ అనేటివి మనం ఓపెన్ చేయడానికి అయితే మన హ్యాండ్తో అయితే అసలు అయితే రాదు. ఓపెనర్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సైజుని బట్టి కొంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ ఓపెనర్ అయితే మనకు ఆల్ ఇన్ వన్గా ఓపెన్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. బాటిల్స్ కానీ పెద్ద పెద్ద బాటిల్స్ క్యాప్స్ అనేవి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో అలాంటివన్నిటికీ ఈ ఓపెనర్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ బ్రష్ అయితే చూడండి, స్లైడ్స్ విండోస్ అయితే ఉంటాయి కదా, స్లైడ్స్ విండోస్ పైన మనకి సైడ్ కింద చాలా డస్ట్ పడుతుంది. అది ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు. కానీ ఈ బ్రష్తో కనుక మనం క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, హోమ్ క్లీనింగ్ మాప్. ఈ మాప్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చాలా స్మూత్ దారాలతో అయితే తయారైతే చేస్తారు. అండ్ ఇది మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా, వాల్కి కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్లో అయితే కబోర్డ్స్ పైన అయితే ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేసుకోవాలంటే చైర్స్ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి మాప్తో కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ వాటర్లో ముంచేసి మొత్తం వాటర్ తీసేసిన తర్వాత ఇలా పైన కొంతమంది డిజైన్ కూడా చేసుకుంటారు కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్ అయితే, ఈ చిన్న బాక్స్ హోల్డర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మరి ఇది ఎందుకు ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. సింక్లో కనుక ఈ బాస్కెట్ కనుక పెట్టేసామనుకోండి, చూడండి బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఏవి కానీ ఉన్నా కానీ ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇందాక ప్లాస్టిక్ యాపిల్ కటర్ అయితే మీకు అయితే చూపించాను కదా, ఇది వచ్చేసి స్టీల్ అయితే మనకి లైఫ్ టైం పాడవకుండా అయితే ఉంటుంది. సో ప్లాస్టిక్ అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కింద ఎత్తేస్తే అది పాడైపోతుంది కదా. సో ఇదైతే మనము పైన తొక్క తీసుకుంటూ యాపిల్ అనేది స్లైస్గా అయితే కట్ అయిపోతాయి. ఇంకా మనం సపరేట్గా ఇంకా వేరే కట్ చేయాల్సిన అవసరం లేదు. మిడిల్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, అది కూడా ఆ వేస్టేజ్ కూడా ఈజీగా క్లీన్ అయితే చేస్తాము అండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్స్ అనేటివి ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. కర్టెన్స్ యూజ్ చేసినప్పుడు ఒకదానికొకటి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది కదా, అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతాయి. ఈ క్లిప్స్ తీసేసుకొని ఇలా జస్ట్ మనం అటాచ్ చేసామనుకోండి, మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి అయితే అతుక్కుంటుంది. ఈజీగా మనము కర్టెన్స్ అనేటివి కలర్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అండ్ వాటర్ డివైడ్ చేయడానికి ఈ స్పూన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఆయిల్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఆయిల్ తీయడానికి రాదు కదా, ఏదైనా సూప్స్లో కానీ ఆయిల్ ఎక్కువైనప్పుడు తీసుకోవడానికి అయితే ఈ స్పూన్ అయితే చాలా చాలా డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట.
చాలా నీట్గా మనము ఆయిల్ అనేది వాటర్ నుండి అయితే డివైడ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ స్పూన్ వచ్చేసి మనకి అమెజాన్లో 200 నుండి 500 లోపు ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ప్లాస్టిక్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో ఒక్కొక్క దాన్ని బట్టేసి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. ఈ చిన్నవి అయితే చూడండి మనకి చిన్న క్లిప్స్. ఈ క్లిప్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనంటే, మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరపాలంటే కింద టైర్స్ ఉండాలి. సో టైర్స్ ప్లేస్లలో కనుక ఈ చిన్న క్లిప్స్ కనుక పెట్టామనుకోండి, మనకి మధ్యలో చిన్న రౌండ్ చెర్ర అనేది అయితే ఉంటుంది కాబట్టి సో మనకి రౌండ్గా తిరిగిపోతుంది. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పెద్ద పెద్ద టైర్స్ కంటే ఇలాంటి చిన్న చిన్నవి మనకి టేబుల్స్కి కానీ లేదనుకోండి చిన్న చిన్న స్టీల్ డబ్బాలు అలా ఉంటాయి కదా, ఎక్కువ వెయిట్ ఉన్నాయి, జరపడానికి అయితే ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. ఇంకా మనకి పండగలప్పుడు ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అవి అటు ఇటు జరిపేటివి. సో వాటికి కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఈ క్లిప్స్ అయితే చూడండి, మనకి ప్లగ్ బోర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో మనకు చాలా తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఉంటే పర్లేదు, తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్స్ అనేది వాల్కి కనుక పెట్టేసుకొని ఇలా బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, కింద పెట్టకుండా వాళ్ళకి అయితే ఉంటుంది. చాలా రకాలుగా అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి సైడ్ క్లిప్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి వచ్చి అమెజాన్లో మనకి 99 రూపీస్ నుంచి 500 లోపు అయితే మనకైతే దొరుకుతాయి. ఇక్కడ మనము గిన్నెలు తోముకోవడానికి ఎక్కువ స్పాంజెస్, బ్రషెస్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఇప్పుడైతే వచ్చాయి. హ్యాండ్ గ్లౌజెస్కి ఇది ఐరన్ థ్రెడ్ అయితే ఉంటుంది. సో లోపల సైడ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, బయటకు వచ్చేసి ఐరన్తో మనకు ఉంటుంది. అంటే మనము ఎక్కువగా స్టీల్ బ్రష్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, రఫ్గా ఏదైనా మాడిపోయినప్పుడు అలా వేరే యూజ్ చేయకుండానే ఈ హ్యాండ్ గ్లౌజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకు తెలిసి అయితే హ్యాండ్ గ్లౌజెస్ కంటే బ్రషెస్ బెటర్ అనిపిస్తుంది. గ్లౌజెస్లో వాటర్ పోయి మళ్ళీ మనం నెయిల్స్, ఫింగర్స్ పాడైపోవడం కంటే బ్రషెస్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే చూడండి, ఈ స్టిక్కర్లో మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మోడల్స్ కూడా మస్తు చాలానే ఉన్నాయి ఆన్లైన్లో. ఈ స్టిక్కర్ మనకి 59 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. క్వాలిటీని బట్టేసి మనకు ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా గోల్డ్, సిల్వర్ కలర్ స్టిక్కర్ కనుక తీసుకొని మన సెల్ఫ్లో కానీ లేదనుకోని స్టవ్ పక్కన కానీ టైల్స్ పైన ఆయిల్ ఎక్కువ పడుతుంటుంది కదా, టైల్స్ పైన కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజుల వరకు పాడైపోకుండా అయితే ఉంటుంది. మంచి కొత్త లుక్ కూడా వస్తుంది. ఇలా మనము వేరే వర్క్ చేయించుకుంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము స్టీల్ కానీ అల్యూమినియం కానీ కడాయిలు అంటే తీసుకున్నాం అనుకోండి, వాటికి ఇలా హ్యాండిల్ అయితే ఉండదు. చెక్కతో కానీ ఇంకా నార్మల్గా స్టీల్ దానికైతే స్టీలే వస్తుంది. అలా కాకుండా ఇలా ప్లాస్టిక్తో అయితే దొరుకుతుంది. హ్యాండిల్కి పెట్టేసుకొని కొంచెం వేడి చేసామనుకోండి, అది టైట్ అయిపోతుంది. సో ఇలా దేనికైనా హ్యాండిల్కి అయితే మనం పెట్టుకోవచ్చు. డోర్కి కూడా బ్యాక్ సైడ్ మనకి ఏదైనా గుచ్చుకుంటుంది అనుకోండి, డోర్స్ కూడా పెట్టేసుకొని దాని లోపల ఒక థ్రెడ్ ఉంటుంది, తీసేస్తే సరిపోతుంది. ఇంకా ఈ డస్ట్బిన్ అయితే చూడండి, డస్ట్బిన్ విషయానికి వచ్చేసరికి మనం చాలా వరకు డస్ట్బిన్స్ అనేటివి బయటనే యూజ్ చేస్తూ ఉంటాం. చెత్త అనేది కిచెన్లో చాలా నిండిపోయిన తర్వాత ఒక కవర్లు వేసుకొని తీసుకుపోతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్బిన్ కనుక తీసుకున్నాం అనుకోండి, చాలా యూజ్ ఉంటుంది. అండ్ దీనికి ఒక స్టిక్ లాంటిది కూడా వస్తుంది. మనం డస్ట్ పైన ఉందనుకోండి, చేతితో కాకుండా దాంతోనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చిన్న మాప్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇలా డస్ట్ అంతా తీసుకున్న తర్వాత మనం కవర్ అనేది డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ పని కూడా అవసరం ఉండదు. అండ్ ఇలా మనం డస్ట్ తీసేసిన తర్వాత ఈ డస్ట్బిన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, హ్యాండిల్ అయితే ఉంటుంది. మన కబోర్డ్కున్న డోర్కి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంది. ఇంకా కిచెన్లో కానీ బాత్రూంలో కానీ కార్నర్కి కనుక ఇలాంటి చిన్న మనకు స్టాండ్ ఒకటి కనుక పెట్టుకుంటే చాలా యూజ్ అయితే అవుతుంది. మ్యాక్సిమం కిచెన్లో అయితే కార్నర్కి కనుక పెట్టుకుంటే చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా మనకి, పచ్చడి బాటిల్స్ కానీ ఇంకా సోయా సాస్ ఇలా మన వెనిగర్స్ ఇలాంటి బాటిల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కిచెన్లో ఏదైనా వేస్ట్ ఫుడ్ సింక్లోకి వెళ్ళిపోకుండా పెట్టుకోవడానికి ఈ బాక్స్ కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది. సో ఇది మనం 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫిల్టర్ చేయొచ్చు, ఇంకా స్పాంజెస్ అన్నీ ఇందులో కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గిన్నెలు తోమడానికి ఇది కూడా మనకి జస్ట్ కర్చిప్ లాగా అయితే కనిపిస్తుంది, కాకపోతే స్టీల్ వైర్స్తో అయితే తయారైతే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం స్టీల్ కాకుండా ఐరన్ కూడా దేన్నైనా కూడా ఈజీగా చాలా క్లీన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇప్పుడున్న బ్రషెస్ అయితే కొంచెం ఫుడ్ ఏమన్నా ఉందనుకోండి అందులో ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మరి అలా కాకుండా ఇలాంటివి కర్చిప్ లాంటి బ్రషెస్ కనుక కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇది ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లీన్ చేసిన తర్వాత కొత్త దానిలాగా అయితే అయిపోయింది. అండ్ మనము చాలా రకాలుగా అన్నిటినీ క్లీన్ చేసుకోవడానికి ఈ
కట్టి లాంటి బ్రష్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ వస్తువులు మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేశారనుకోండి, నేను మీకు ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.